దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సమస్త జనుల కంటే ఎక్కువ నీవు ఆశీర్వదింపబడుదువు. సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వాదము పొందుకుంటావని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు అయింటున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అనునిత్యం మనల్ని కాచి కాపాడుతుంటున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు, మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు, మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషే ద్వారా ఈ మాటలన్నీ మాట్లాడుతూ చెప్తూ ఉంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు స్వాధీనపరచుకోబోయే ఆ కానాను దేశంలో అడుగు పెట్టబోతుంటున్నారు కాబట్టి ఆ కానాను దేశంలోనికి వారు వచ్చినప్పుడు మరి వారు ఏ రీతిగా బ్రతకాలా, ఏ రీతిగా వారు ఉండాలా, ఏ రీతిగా ఉంటే, ఏ ఆజ్ఞలకు లోబడితే, ఏ కట్టడలకు లోబడితే దేవుడు వారికి సహాయం చేస్తాడో అని ఇక్కడ రాయబడింది. 7వ అధ్యాయం 1 నుంచి మనం పూర్తిగా చదవండి. మరి నిదానంగా మరి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నీవు వారితో వియ్యమందకూడదు. ఎవరితో? అక్కడ ఉంటున్న అన్యులు, ఆ దేశంలో ఎవరైతే అన్యులు ఉంటున్నారో వారితో నువ్వు వియ్యమందకూడదు. మరి వారి దేవతలను పూజింపకూడదు, వారి యొక్క దేవతలకు నువ్వు బలి అర్పించకూడదు. ఇదిగో వారి యొక్క ఏదైతే వారు ఏ పనులైతే చేస్తున్నారో, అన్యులు ఏదైతే చేస్తున్నారో వాటిని నువ్వు పాటించకుండా ఉండాలి అని ఆయన చెప్తూ, ఆ యొక్క దేవుడు తన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, ఇజ్రాయెల్ ప్రజలు ప్రేమిస్తున్నాడని, వారి గొప్ప గుంపుగా ఉన్నారని కాదు గాని ఇదిగో వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఫరో చేతిలో నుండి తప్పించిన ఆయన వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టే వారికి ఆయన అన్ని రకాల మేలను చేస్తాడని ఇక్కడ రాయబడి ఉంది. దాసపు గృహంలో నుండి ఐగుప్తురాజు ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. మోషే అంటున్నాడు, విడిపించాడు కదా. ఇదిగో కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనలు స్థిరపరచు వాడననియు, కృపచూపు వాడను, నమ్మదగిన దేవుడు, తన్ను ద్వేషించు వాళ్ళ ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియో నీకు తెలుసుకొనవలెను. చూడండి, దేవుడు తను ప్రేమిస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమిస్తున్నాడు అని మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మోషే ప్రజలతో చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెదరని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ యొక్క ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకలను దీవించును. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. హల్లెలూయా. దేవుడు క్లియర్ గా ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞలు ఇస్తూ ఉంటున్నాడు. ఏమంటే, మీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే నేను ఆస్వాదించే దేవుడిని కాను. నాకు కొన్ని ఆజ్ఞలున్నాయి, నాకు కొన్ని నియమాలున్నాయి, నాకు కొన్ని కట్టడాలున్నాయి. ఆ ప్రకారంగా మీరు జీవించినట్టయితే ఇదిగో బానిసత్వంలో నుంచి విడిపించిన మిమ్మలను ఇదిగో నేను గొప్పగా ఆస్వాదించబోతుంటున్నాను. అందరికంటే, సమస్త జనుల కంటే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కానే కాదు. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు అంటున్నాడు. ఈ ఉదయ కాలంలో కూడా దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనము సమస్త జనుల కంటే ఎక్కువగా మనల్ని ఆస్వాదించి ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన మనమందరము కూడా ఈరోజు డైరెక్ట్ గా దేవుడు మనతోనే మాట్లాడుతుంటున్నాడు. నీవు నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించినట్టయితే మాత్రమే. నువ్వు అనుకోవచ్చేది కేవలం ఇజ్రాయెల్ ప్రజలకే కదా, మనకు కాదు కదా. ఆ రోజు దేవుడు మరి వాగ్దానం చేశాడు కాబట్టి వారి పితరులతో వారిని ఆస్వాదిస్తానని అంటున్నాడు అని అనుకుంటున్నామేమో. కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్షకుడిని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ గుంపులోనికి చేరుతారో లేక యేసు దగ్గరికి వస్తారో వారందరికీ కూడా ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటినన్నిటిని మనము ఆచరించినట్టయితే మాత్రమే మనము దీవెనలను పొందుకోగలుగుతాం. కాబట్టి ఉదయ కాలమున
నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే నువ్వు దేవుని యొక్క దీవెనలను పొందుకోలేవు. నువ్వు భక్తిగా ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు కానుకలు ఇవ్వచ్చు, నువ్వు సంఘానికి క్రమంగా వెళ్ళొచ్చు, నువ్వు సువార్తకు వెళ్ళొచ్చు, నువ్వు అన్నిట్లో పాల్గొంటున్నావు. కానీ దేవుని యొక్క నియమాలను కట్టడలను మనము అనుసరించాలి. ఇది కామన్ రూల్. మన భారతదేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏ రీతిగా ఉన్నాయో దాని ప్రకారంగానే మనం నడుస్తాం. మన స్వంత చట్టాలు చేసుకొని మన రూల్స్ చేసుకొని మనం బ్రతకలేం, ఉండరీరు. అది ఈ దేశపు యొక్క మరి అది ఒక రూల్ కాబట్టి ఆ ప్రకారంగానే మనం జీవించాలి. లేదు నా సొంత సిద్ధాంతము, నా సొంత రూల్స్ నేను పెట్టుకుంటానంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అవి నీకు నీ ఇంట్లోకి మాత్రమే వర్తిస్తాయి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు బలముగా ఉండాలంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే నీవు నీ జీవితంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞలు అలనాడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చి చెప్తుంటున్నాడు. ఏమని తెలుసా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నువ్వు దేవుని ఆరాధించు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఈ 2 ఆజ్ఞలు. హల్లెలూయా. 3వది, సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను అందించు అని చెప్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాలమున. ఈ ఆజ్ఞలకు ఈ కట్టడలకు లోబడినట్టయితే నీవు సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. ఏ కొదువ లేకుండా, ఏది తక్కువ కాకుండా. ఆయన వాగ్దానం చేశాడు కదా, నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి మీకు సమస్తాన్ని ఇస్తానన్నాడు కదా. నన్ను వెంబడించిన వారికి ఏది కొడుకు తక్కువ కాదన్నాడు కదా. మరి ఆయన చెప్పిన మాటను ఆయన నెరవేర్చుకోడా ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఏ రీతిగా ప్రేమించాడో ఈరోజు నిన్ను కూడా అదే రీతిగా ఆయన ప్రేమిస్తుంటున్నాడు. నువ్వు గొప్ప జ్ఞానవంతుడని, నువ్వు చాలా అందంగా ఉన్నావని, నువ్వు తెలివితేటలు గల వాడవని, లేక హోదా ఉన్నవాడవని, అంతస్తున్నవాడవని కాదు. కానీ ఆయన తన కుమారుడైన యేసుని బట్టి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. మనల్ని బలపరచాలని కోరుకుంటున్నాడు. మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాలమున ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచనలు పక్కన పెడదాం. మన యొక్క థింకింగ్ లేక మనుషులు చెప్పేదాన్ని పక్కన పెడదాం. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మనము జీవిస్తాం. ఈరోజు నువ్వు హెచ్చింపబడాలన్నా, నువ్వు ఆశీర్వదింపబడాలన్నా దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ఆయన మార్గంలో మనము నడవాల. హల్లెలూయా. ఆయన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ఊరికి ఆశీర్వాదము వాగ్దానమును మేము పెట్టే వాగ్దానాలు వచ్చేసాయంటే ఇంకా అయిపోయిందిలే దేవుడు నాకు చేసేస్తాడని కాదు. నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్పులోకి దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి చేసినప్పుడు మాత్రమే ఇవి చేయబడతాయి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులకు దేవుడు ఒకటి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ యొక్క జీవితంలో అనేకమైన ఏరియాస్ లో దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. నిన్ను హెచ్చించాలంటే ఆయన యొక్క ప్రిన్సిపల్స్ ని నువ్వు ఫాలో కావాలి, రూల్స్ ని ఫాలో కావాలి. రూల్స్ ని ఫాలో అయినప్పుడు ఆయనను నువ్వు విశ్వాసం ఉంచి ఆయన మీద, ఆయన వైపు చూసినప్పుడు ఆయన నీకు సమృద్ధిగా ఇచ్చి ఏది తక్కువ కాకుండా నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడిచ్చి అనేక రకాలుగా, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వస్తుపరంగా కావచ్చు, అన్ని విషయాలలో దేవుడు సమస్త జనుల కంటే, నీ చుట్టూ ఉన్న వారందరికంటే, నీ సంఘములో ఉన్న వారందరికంటే, నీ కుటుంబంలో ఉన్న వారందరికంటే, చూచుచున్న వారందరికంటే నిన్ను ఎక్కువగా ఆయన ఆశీర్వదించి దీవిస్తాడని ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము విధేయత చూపించాలి. విధేయత లేకుంటే వేస్ట్ కదా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు దహన బలులు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. మనం చేయాల్సింది ఒక చిన్న పని అంతే, మాట వినాలి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు మాట వినాలి అని అనుకుంటారు కదా. స్కూల్లో టీచర్స్ పిల్లలు మాట వినాలి అని ఆశిస్తారు కదా.
మనం ఉద్యోగం చేసే దగ్గర పై అధికారులు వాళ్ళ మాట వినాలని వారు కోరుకుంటారు కదా. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా నీవు ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఆయన మాట విన్నట్టయితే, విధేయత చూపించినట్టయితే, వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా నువ్వు జీవించినట్టయితే, నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నట్టయితే, దేవుని ఆజ్ఞలకు కట్టడలకు లోబడినట్టయితే, దేవుడు సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను నన్ను ఆస్వాదించబోతుంటున్నాడు. 2024 మనము మన ఇష్టానుసారమైన ఆజ్ఞలు పెట్టుకున్నాం, మన ఇష్టానుసారమైన కట్టడలు పెట్టుకున్నాం, ఆ ప్రకారంగా మనం జీవించాం. ఎక్కడైనా మనకు ఆశీర్వాదం ఉందా? లేదు కదా. అంటే మనం చూస్తున్న ఆశీర్వాదాలన్నీ నాకు ఉన్నాయిలే అనుకుంటున్నావు. కాదు కాదు కాదు. దేవుడు యెహోవా ఆశీర్వాదం ఇచ్చినంట. ఆయన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదముతో పాటు ఐశ్వర్యముని ఇస్తాడు. ఆయన ఆ దుఃఖాన్ని చేర్చడంట. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఆయన ఆశీర్వాదము గొప్పది, తరతరములు ఉంటుంది. తరతరములకు అని ఆస్వాదించే దేవుడు అంటున్నాడు. ఒక్క అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి తన సంతతిని అంతటిని ఏ రీతిగా దేవుడు ఆస్వాదించి లేవనెత్తాడో, ఈ ఉదయకాలము నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ సంతతిని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. నువ్వు విధేయత చూపించు. హల్లెలూయా. నువ్వు విధేయత చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎన్నిసార్లు అవిధేయులుగా మనం ఉంటున్నాము కదా. దేవుని మాటలకు లోబడుకోకుండా మనం ఉంటున్నాము కదా. దేవుని ఆజ్ఞలను వినుకోకుండా ఉంటున్నాము కదా. ఎంత నిర్లక్ష్యం చేస్తుంటున్నాము కదా. సౌలు రాజు వలె మనము కూడా దేవుని యొక్క మాటలకు అవిధేయత చూపిస్తూ ఉంటున్నాము కదా. నా ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన కుమారుడైన యేసుని నీ లోకానికి పంపించాడు. ఆ యేసు రక్తము ద్వారా ఆయన నిన్ను కొనుక్కున్నాడు. ప్రతి శాపము, పాపము, బంధకం నుండి విడిపించాడు. ఇదిగో నీకు సమస్తమును ఆయన చేయాలని కోరుకున్నప్పుడు, ఆయన అన్ని చేసినప్పుడు నువ్వు ఆయన మాటకు విధేయత చూపించలేకపోతుంటున్నావని ఆయన బాధపడుతుంటున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడాలని 2వ తారీఖును గుర్తు చేసుకో. ఇదిగో నువ్వు విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞలు, కట్టడలను, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ రీతిగా నువ్వు జీవించినట్టయితే, ఇదిగో నిన్ను గొప్పగా దేవుడు ఆస్వాదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని ఆయన చేయబోతున్నాడు. ఇజ్రాయెల్ చిన్న దేశమే, కానీ దేవుడు దాన్ని బహుగా ఆస్వాదించాడు. ఆ జనాంగాన్ని దేవుడు దీవించాడు. ఈరోజు యేసు క్రీస్తుని అంగీకరించిన మనందరినీ కూడా అదే రీతిగానే దీవించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వారలారా, నమ్మదగిన దేవుడు మన దేవుడు, అన్ని చేయగలిగిన దేవుడు. ఆయన వైపు మనము చూస్తాం. దేవా నాకు సహాయం చేయవా ప్రభువా. ఇదిగో నిన్ను ప్రేమించే భాగ్యాన్ని దయచేయి. నీకు విధేయత చూపించే భాగ్యాన్ని, నీ యొక్క మాటలకు లోబడి నీ వాక్యానుసారంగా ప్రభా నేను జీవించే భాగ్యాన్ని దయచేయి ప్రభా. నా రూల్స్ రెగ్యులేషన్స్ నేను ఫాలో కాను ప్రభా. నీ వాక్యం ఏం చెప్తుందో ఆ రీతిగా నేను ఫాలో అవడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయం చేయని అడగవా. అడిగితే ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాటలను బట్టి ఈ దినము మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.